కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపోత్సవం కాడికి వెళ్ళినప్పుడు సెలబ్రేషన్స్ మాత్రం మామూలుగా చేయలేదు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, క్రేజీగా అయితే ఉంటుంది. సింహావతిని దర్శించుకోవడం వలన సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి. ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి మేము కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపాల ఉత్సవం కాడికైతే వెళ్తాము. మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మీరు, అండ్ లైక్ కొట్టేసేయండి. ఇప్పుడు ఈ వీడియోకి 1K లైక్స్ అయితే కొట్టేయండి. ఇంకా మేము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ట్యాంక్ బండ్ కాడ అయితే ఉన్నాము. ఇక్కడికైతే వచ్చామన్నమాట కొన్ని ఫోటోలు దిగుదాం అనేసి. మా అనిల్ అన్నను ఇంకో అతను అయితే ఉన్నారు. మేము ఫస్ట్ ముగ్గురం అయితే వెళ్తా ఉన్నాము. తర్వాత ఒక 5-6 మెంబర్స్ అయితే వస్తూ ఉన్నారు. వాళ్ళు రెడీ అయ్యి వస్తారంట. అందుకని మేము ఇక్కడ ట్యాంక్ బండ్ కాడికి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ నుండి రామకృష్ణ మఠం కాడికి అయితే వెళ్దామనేసి అంటున్నాడు అనిల్ అన్న. ఇంకా మనం వెళ్దాము. అక్కడికి వెళ్ళేసి కొద్దిసేపు అక్కడ ఉండేసి తర్వాత కోటి దీపాల ఉత్సవం కాడికి అయితే వెళ్దాము. ఇంకేమైనా చెప్తావు అన్న? ఓకే, ఏమైనా చెప్పు. అన్ననే చెప్పిండు. ఫస్ట్ ఏమన్నాడంటే బిర్లా మందిర్కి వెళ్దామనేసి అన్నాడు. తర్వాత అతనే చేంజ్ చేసేసిండు. ఇక్కడ రామకృష్ణ మఠంకి వెళ్దాము, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి అన్నాడు అనమాట. ఇక్కడ నుండి బిర్లా మందిర్ అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని కారణాల వల్ల మేము వెళ్ళలేకపోయాము. ఇక అక్కడ వెళ్ళలేకపోయాము కాబట్టి ఇక మనం ఇప్పుడు రామకృష్ణ మఠానికి అయితే స్టార్ట్ అయిపోదాము. ముగ్గురం అయితే వెళ్తా ఉన్నాము. ఇంకా ఇక మనము ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోదాము. మేము ఇక్కడ రామకృష్ణ మఠం కాడికి వచ్చాము, కానీ అది క్లోజ్ అయిపోయింది, లేట్ అయిపోయింది అనమాట. అందుకనేసి మళ్ళీ ఇంకా వెళ్ళిపోతున్నాం ఆడికి, కోటి దీపాలు వస్తాము కాడికి. ఇదిగోండి, ఇదే అనమాట రామకృష్ణ మఠము. క్లోజ్ అయిపోయింది, ఏం చేసేది లేదు. మళ్ళా ఆడికి వెళ్ళిపోతున్నాం. బైక్ పెట్టడానికి పార్కింగే దొరుకుతలేదు. చూడండి, ఇగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం ఫుల్ కూడా చూడొచ్చు మీరు. ఘోరంగా ఉంది. అక్కడ జనాలు బాగానే ఉన్నారు, చూడొచ్చు. ఇక మేము చూడాలి, ఒక దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము బైక్ పార్కింగ్ చేయడానికి. చూద్దాము అక్కడికి వెళ్ళేసి ఎక్కడ పెడతాము. ఇంకా పైసలు ఇచ్చేసి వచ్చేసి ఇక్కడ లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది, అందుకనేసి ఇక్కడ పైసలు ఇచ్చేసి ఒక 20 రూపీస్ అయితే ఇచ్చాము. ఇక్కడ పార్కింగ్ చేయడానికి ఉంది లోపల. ఇంకా పార్కింగ్ చేసేసుకొని మన బండి వాళ్ళ బండి తీసేటప్పుడు మన బండ్లు మళ్ళా ఎందుకనేసి ఇక లోపల వచ్చేసి పెట్టేస్తున్నాము. ఇంకా వెళ్ళిపోదాం అక్కడికి. మా బాబాయ్ వాళ్ళకి వచ్చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇంకెవరైనా రాకపోతే 25 వరకు అయితే ఇక్కడ ఉంటుంది కోటి దీపోత్సవం. విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పెట్టేశాను, చూడకపోతే గినంగా మన ఛానల్లో వెళ్ళి చూడండి. మంచిగా అయితే ఉంటుంది ఆ వీడియో అయితే, వెళ్ళి చూడండి. ఇక లోపలికి అయితే వెళ్తా ఉన్నాం మేము. జనాలు అయితే ఉన్నారు, లోపల చూడవచ్చు మీరైతే. లోపల వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. జనాలు అయితే బాగున్నారు. లోపలికి వెళ్ళేసి ఇంకా ఎంతమంది ఉన్నారో లోపలికి వెళ్ళేసి చూద్దాం మనము. సిగ్నల్ కూడా లేవు, జామర్లు పెట్టేసారు. ఫోన్లో కలుస్తలేవు. ఇంకా మా బాబాయ్ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేద్దాం అనగినగా కలుస్తూనే లేదు. ఇలాంటి చూడండి, ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసి ఉన్నారు. చాలా పార్కింగ్ కార్లు అయితే పెట్టి ఉన్నారు. లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇంకా ఇప్పుడు ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చేసాము. జనాలు అయితే మామూలుగా లేరు. ఇక్కడ లోపలికి పోనీకి ప్లేస్ కూడా లేకుండా వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, జనాలు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము. ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాము. జనాలు మాత్రం మామూలుగా లేరు. ముందర పోవడానికి ప్లేసే లేకుండా ఉంది. ఇంకా మేమైతే చూసుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగా మేము వచ్చేసి ముందర నుండి పోకుండా సైడ్ లో నుండి ఖాళీగా అయితే ఉందన్నమాట. అక్కడ నుండి అయితే వెళ్తా ఉన్నాము. మనం వచ్చేసి డైరెక్ట్ స్టేజ్ దగ్గరకి అయితే వెళ్తాము ఇప్పుడు. అందుకనేసి ఈ దారి నుండి వెళ్తా ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి దేవుణ్ణి అయితే తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారు. వచ్చేసి సైడ్ లో నిల్చొని చూస్తా ఉన్నాము. ఫైనల్లీ ఇప్పుడు స్టేజ్ దగ్గరకి అయితే వచ్చేసాము.
మాత్రం మామూలుగా లేరు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత మంది కూర్చొని ఉన్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి డాన్స్ చేయడానికి అయితే ఉన్నారు. వాళ్ళు డాన్స్ చేసేది కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. మా బాబాయ్ వాళ్ళకి గినంగా వచ్చేసారు, శేఖర్ అన్న గినంగా వచ్చేసారు. ఇంకా వీళ్ళని వచ్చేసి పిలుచుకొస్తున్నాము. ఫ్యామిలీ అందరు ఇగోండి చూడొచ్చు, ఫ్యామిలీ అందరు ఉన్నారు. వీళ్ళని వచ్చేసి మేము అక్కడ పోయినాము, అక్కడ నుండి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ తీసుకొని వెళ్తా ఉన్నాము. చూడొచ్చు మా ఇద్దరు అక్కలైతే వచ్చారు. మా ఇద్దరు అక్కలైతే వచ్చినారు. పోదాం అక్కడికి వెళ్ళేసి చూద్దాము, వీళ్ళకి చూపిద్దాము. అంత దూరం నుండి నడుచుకొని వచ్చినాం వీళ్ళ కోసం మేము. ఇప్పుడు డాన్స్ షో కూడా స్టార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెడతాను. ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి దీపం వెలిగిస్తా ఉన్నారు. మొత్తానికి దీపం వెలిగించుడైతే కంప్లీట్ అయిపోయింది. మేము వచ్చేసి ఇక్కడ నిల్చొని చూస్తా ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అందరు దీపాలు వెలిగిస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి అయితే డాన్స్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు వచ్చే సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. బిల్వపత్రం పరమేశ్వరుడికి ప్రీతి చేత ఈ బిల్వహారతిని దర్శించుకోవడం వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగు. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహం అమ్మవారి వాహనము అవుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడొక చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వలన నరఘోష, దిష్టి ఘోష తొలగు. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. హారతులు అయితే దర్శనం చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేస్తున్నారు, ఒకసారి చూడండి.
చూడొచ్చు చేతితోటి వేసిన డ్రాయింగ్ ఇది వేరే లెవెల్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు పూలతోటి కోటి దీపోత్సవం అని రాసి ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నంది దగ్గరకు వచ్చాను. ఇది మొత్తము కార్డు బోర్డు వినిపిస్తుంది మీకు, ఎట్లా వినిపిస్తుంది చూడండి. కార్డు బోర్డు మొత్తం ఇదంతా చూడొచ్చు మీరు ఎలా ఉందో ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మంచిగా అనిపిస్తూ ఉంది. అండ్ అందరినీ పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అందరినీ పంపించేస్తూ ఉన్నాం. ఆయనకి ఎక్కుతున్నాము ఫస్ట్ టైం. ఈరోజు వచ్చినాం భయ్యా, 2 రోజులు వచ్చామన్నమాట. ఈరోజు వచ్చిన పైనకి మంచిగా ఉంది. పైన కూడా ఇక్కడ నుండి చూడండి మొత్తం కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుండి మొత్తము భలేగా ఉంది భయ్యా. ఈడ మొత్తానికి మస్తుంది. లైట్లు మొత్తం బంద్ చేసేసారు, అందుకనేసి వీడియో మంచిగా వస్తలేదు. లైట్లు ఉంటే ఎగినంగా మస్తు వస్తుండే వీడియో అయితే. ఇంకా తిరుగుతున్నాం మేము అటు. శివుడు బొమ్మ చూడండి మస్తుంది. ఫోటోలు దిగుతారు కానీ నాకు ఫోటోలు దింపేటోడే లేరు. వీళ్ళకి ఫోటోలు దింపుతుంటే ఏమంటారు తెలుసా, మొత్తం మంచిగా లేదు అది ఇది అనేసి అంటున్నారు. అందుకనేసి వాళ్ళకి ఫోటోలు దింపుడే మానేసిన నేను. నాకు కూడా ఫోటోలు నేను ఒక్క ఫోటోలు కూడా దిగలేదు. దిగినా డిలీట్ చేసేస్తావి. మొత్తానికి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. మీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరిగింది. మీ ఎలా జరిగింది? మీ కార్తీక పౌర్ణమి ఎలా జరిగిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకో నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.